పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు అంటూ జగన్ అంటుంటాడు కాబట్టి దాన్ని టార్గెట్ చేయడానికి ఏదైతే పవన్ అభిమానులు మాట్లాడే సోషల్ మీడియా మాటనే వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ వాడాడు. ఏమని నాకు 4 పెళ్ళిళ్ళు అంటుంటాడు, 4వ పెళ్ళం జగనేమో అంటూ, తద్వారా తన క్యాడర్కి సంతృప్తినిచ్చాడు పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ దాన్ని ఖచ్చితంగా వీళ్ళకి టచ్ అయింది, అది పించింగ్ అయింది, ఒక గిచ్చినట్టు అయింది వైసీపీ వాళ్ళకి. దాన్ని కవర్ చేయడానికి ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో వార్తా కథనం అంటే ఒకటి ప్రొజెక్ట్ చేశారు. ఎవరో ఇదివరకు కాస్ట్యూమ్ డిజైనర్ ఒక ఆమె ఉండేది పవన్ కళ్యాణ్ దగ్గర, ఆమె మీద అత్యాచారం చేశాడు, ప్రెగ్నెన్సీ కూడా చేశాడు పవన్ కళ్యాణ్. ఆమె నిలదీస్తే చంపేస్తానని బెదిరించాడు, దాదాపుగా 7 ఏళ్ల నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందంటూ ఒక వార్తని స్ప్రెడ్డింగ్ చేసుకొచ్చారు వైసీపీ వాళ్ళు, ఓ ఫోటోని ఒక వార్తని. దాని మీదన ఆంధ్రజ్యోతి బేసిస్ మీద జరిగింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రజ్యోతి అదొక ఫేక్ రాత, కల్పిత రాత, కావాలని సృష్టించిన రాత, అది కుట్ర అని తేల్చి చెప్పింది.